తెలంగాణ వ్యవసాయం, బతుకమ్మ, శ్రమజీవనం, పోరాటం ఇలా అన్ని సందేశాలు ఇచ్చే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటికే సీఎం 2-3 సార్లు ఎవరికీ చెప్పకుండా విగ్రహం తయారు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లుగా సమాచారం. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం హైదరాబాద్ నగర శివార్లో రెడీ అవుతుంది. దీన్ని అత్యంత గోప్యంగా డిజైన్ చేస్తోంది. పెద్ద అంబర్పేట నుండి గండిచెరువు దగ్గరలోని ఓ శిల్పి దీన్ని తయారు చేస్తున్నారు. తెలంగాణ సచివాలయం ముందు దీనికోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. డిసెంబర్ 9న ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం చేసిన ప్రకటన. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కొత్తగా రూపొందిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహంపై స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది సర్కార్. దీనికోసం స్వయంగా శిల్పులతో రేవంత్ సమావేశాలు నిర్వహించారు. దాని తర్వాత డిజైన్ ను ఫైనల్ చేశారు. తెలంగాణ వ్యవసాయం, బతుకమ్మ, శ్రమజీవనం, పోరాటం ఇలా అన్ని సందేశాలు ఇచ్చే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటికే సీఎం 2-3 సార్లు ఎవరికీ చెప్పకుండా విగ్రహం తయారు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లుగా చెప్పారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోయే ప్రదేశంలో పెద్ద ఫౌంటైన్ ను, రాత్రి కాగానే లేజర్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ట్యాంక్ బండ్ పైకి ఎన్టీఆర్ మార్గ్ లోకి వచ్చే సందర్శకులకు సైతం అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పుడు పెట్టబోయే విగ్రహం కోసం సాధారణ సందర్శకుల కోసం ప్రత్యేక గేట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ జన్మదినంతో పాటు ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది.